రాఖీ పౌర్ణమి లేదా రక్షాబంధన్ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు జరుపుకుంటారు. 2024 సంవత్సరంలో రాఖీ పౌర్ణమి ఆగస్టు 19న సోమవారం వస్తుంది. రాఖీ పౌర్ణమి అన్నాచెల్లెళ్ల బంధాన్ని ఘనంగా జరుపుకుంటారు. చెల్లెలు అన్న చేతికి రాఖీ కట్టడం ద్వారా ఆయన సంతోషం మరియు శ్రేయస్సు కోరుతూ ప్రార్థిస్తారు. అన్నలు తమ చెల్లెళ్లను కాపాడతామనే ప్రతిజ్ఞ చేస్తారు. ఈ రోజు సాంప్రదాయ స్నానం చేసి ఆరతి చేసి రాఖీ కట్టడం ప్రధానమైన సాంప్రదాయం. చెల్లెలు అన్నల నుదుటున తిలకం పెడతారు. ఈ తిలకం పెట్టి రాఖీ కట్టుతుంది. రాఖీ పండుగ రోజున రుచికరమైన ప్రత్యేక వంటకాలు తింటారు. రాఖీ కట్టిన తరువాత సోదరుడు తన సోదరికి బహుమతులు ఇస్తాడు. ఈ పండుగ సోదరి మరియు సోదరుని మధ్య ప్రేమ, నమ్మకం మరియు పరస్పర రక్షణ భావాలను పెంపొందిస్తుంది. రాఖీ పండుగ ప్రాచీన భారతీయ సంప్రదాయాలలో నిక్షిప్తమైనది. సోదరులు మరియు సోదరీమణుల మధ్య బంధాన్ని మరియు సోదరుడు సోదరీను రక్షించడాన్ని సూచించే అనేక పురాణాలు మరియు చారిత్రక సూత్రాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి 16వ శతాబ్దంలో చిట్టోర్ రాణి కర్ణవతి చుట్టరి సుల్తాన్కు రాఖీ పంపించి గుజరాత్ సుల్తాన్ నుండి రక్షణ కోరింది. హుమాయూన్ రక్షణ అందించాడు. రాఖీ సోదరులు మరియు సోదరీమణుల మధ్య రక్షణ బంధాన్ని సూచిస్తుంది.